హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హెల్తీగా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో, బిఫోర్ ఐ స్టార్ట్ ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసుకుందామండి. సో, అదే బాయిల్ అయ్యే టైంలో నేను అన్నీ చూపిస్తాను అదర్ ఇంగ్రీడియెంట్స్. సో, ఇది మిల్లెట్ బ్యాంక్ అనే కంపెనీ నుంచి సిరి ధాన్యాలతో చేసిన నూడిల్స్ అండి ప్యాకెట్. సో, ఆయిల్ తీసుకున్న సమ్ వెజిటబుల్స్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, చిల్లీస్ అండ్ కరివేపాకండి. సో, ఈ ప్యాకెట్‌లో ఏమేమున్నాయి, ఏంటి దీని గురించని కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. దీని లోపల ఒక ఫ్రీ స్పైస్ ప్యాకెట్ ఉంటుందండి. టేస్ట్ మేకర్ అనమాట. మ్యాగీలో వస్తూ ఉంటాయి కదా! అలాంటి ప్యాకెట్ ఒకటుంటుందండి ఇది. ఈ మిల్లెట్ బ్యాంక్ కంపెనీలో అన్ని రకాల సిరిధాన్యాలతోటి చేసిన నూడిల్స్ వస్తున్నాయండి. సో, ఇదేమో ఆహ్, సోర్గమ్ అనమాట. అంటే జొన్నలు. సో, ఇది జీరో మైదా అండి. మిగతా బయట నూడిల్స్ అంతా మైదా ఉంటుంది గదా! ఇందులో ప్రిజర్వేటివ్స్ లేవు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవు, ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా బ్యాడ్ అనమాట. అది లేదు. కొలెస్టరాల్ గూడా లేదనమాట. దీని వెయిట్ ఏమో 180 గ్రామ్స్ అండ్ ముగ్గురికి సరిపడా తయారవుతుందండి నూడిల్స్. అండ్ ఈ టేస్ట్ మేకర్ గూడా నేచురల్ స్పైసెస్‌తోటి చేసినవండి. మామూలుగా మనం రొటీన్‌గా వాడే ఐటెమ్సే అనమాట. ఎంఎస్‌జీ గూడా లేదనమాట. సో, 100% వెజిటేరియన్ ఇది. సో, వెనకాల చూస్తే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నాయండి ఇది. చెప్పాను గదా! ఇది మిల్లెట్ బ్యాంక్ అనే కంపెనీ అండి ఇది. ఇలాంటి నూడిల్స్ వేరే వేరే కంపెనీస్‌లో గూడా వస్తున్నాయి. సో, ఇది కుకీస్ గూడా ఉన్నాయండి. వీళ్ళవి మిల్లెట్ బార్స్ ఉన్నాయి. ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ మిక్సెస్ ఉన్నాయి. సిరియల్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్‌సైట్ ఉందండి. milletbank.in అనేసి. ఇక్కడ చూస్తేనేమో చాలా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ఎలాగా కుక్ చేయాలి, ఇది ప్రొసీజర్ అంతా కూడా చాలా క్లియర్‌గా ఉందండి. నేను ఇది చూసి ఇక్కడ ఎలా చెప్పారో అలాగే ఫాలో అయిపోయాను. చాలా ఈజీగా ఉందండి. చాలా క్లియర్‌గా ఉన్నాయి స్టెప్స్. తర్వాత ఈ ఇంగ్రీడియెంట్స్ చూస్తే ఇది సోర్గమ్ మిల్లెట్ ఫ్లోర్ అండి అది. అంటే మన జొన్న పిండనమాట. తర్వాత కొంచెం ఆటా ఉంది. తర్వాత క్లస్టర్ బీన్ పౌడర్ అని ఉందనమాట. అది నేచురల్ గమ్ అండి. కొంచెం సాల్ట్ ఉంది. స్పైస్ మిక్స్‌లో ఏమేమి ఉన్నాయంటే కొరియాండర్ సీడ్స్, రెడ్ చిల్లీస్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, టర్మరిక్, కర్రీ లీవ్స్, ఫెనిల్ సీడ్స్, బ్లాక్ పెప్పర్, కాసియా, ఫెన్యుగ్రీక్, స్టార్ అనీస్, క్లోవ్స్, నట్మెగ్, సాల్ట్, కేన్ షుగర్ అండ్ సిట్రిక్ యాసిడ్. అన్ని నేచురల్ స్పైసెస్ అండి. సో, ఇక్కడ ఏం రాసిందో చూద్దాము. మిల్లెట్ బ్యాంక్ ఇస్ రన్ బై విమెన్ ఫర్ విమెన్, సపోర్టింగ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ విమెన్ ఫార్మర్స్ అండ్ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకే. సో, విమెన్‌కి హెల్ప్ చేస్తుందనమాట వీళ్ళ కంపెనీ. ఇక్కడ న్యూట్రిషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఎంత ఎనర్జీ ఉందో పర్ 100 గ్రామ్స్, ఎంత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం అన్నీ క్లియర్‌గా రాసుందండి. సో, డెఫినిట్‌గా చాలా హెల్తీ ప్రోడక్ట్ అనైతే అనిపిస్తుంది కదా! నేను యాక్చువల్‌గా 5 ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తున్నానండి ఇవి. ఇప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయన్నమాట. సో, మన వెజిటబుల్స్ అంతా కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాను. మన వాటర్ బాయిల్ అయ్యే లోపల. ఇప్పుడు అది మన ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దామండి లోపల ఎట్లా ఉంది, ఏంటి అనేసి. సో, ఇది అన్ని నూడిల్స్ ఇలాగే ఉంటాయి కదా! ఇది కొంచెం కలర్ లైట్ బ్రౌన్ కలర్‌లో ఉందండి. అంతే డిఫరెన్స్. కొంచెం సన్నగా ఉన్నాయి. తర్వాత ఇది మన టేస్ట్ మేకర్ ప్యాకెట్ అండి ఇది. ఓకే. సో, ఇది నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళిపోదామా? మన వాటర్ బాయిల్ అయిపోయింది కదా! నూడిల్స్ వేసేస్తున్నాను. సో, యాక్చువల్‌గా నిజంగా ఆ ప్యాకెట్ మీద రాసినట్టు ఇది జస్ట్ 5 మినిట్సే పడుతుందండి. ఆ 5 మినిట్స్ ఏంటంటే మొత్తం అన్నీ కలపడానికి 5 మినిట్స్ పడుతుంది. సో, మీన్‌వైల్ ఏం చేశానంటే ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకున్నాననమాట. ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలి కదా! సో, ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేను. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఇది నూడిల్స్ మరీ కచ్చాగా ఉండకూడదు. అలా అని మరీ ఓవర్ కుక్ కూడా అయిపోకూడదు. సో, ఈ లోపల నేను పాన్ పెట్టేసుకున్నానండి. మన వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసేసుకుందాము. సో, ఇలాంటి వెడల్పాటి ఏదైనా తీసుకోవచ్చు మీరు పాన్. ఇది నేను కాస్ట్ ఐరన్‌దండి తీసుకున్నాను. సో, ఆయిల్ వేసేసాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుంటాను.
సో, పాన్ చక్కగా హాట్‌గా ఉండాలనమాట. ఎందుకంటే మన వెజిటబుల్స్ క్విక్‌గా కుక్ అయిపోవడానికి. సో, ఓకే. రెడీ అయిపోయిందండి. ఇది ఇలా చేత్తో ముట్టుకోగానే టక్కుమని అలా విరిగినట్టు అయిపోయిందనమాట. ఇప్పుడు తీసేసేయొచ్చు వాటర్‌ని. సో, అంతా వాటర్ డ్రైన్ చేసేస్తున్నాను. ఈ లోపల పక్కన వెంటనే కొంచెం కోల్డ్ వాటర్ గూడా పెట్టుకోండి. ఎందుకంటే దీని మీద వెంటనే కోల్డ్ వాటర్ వేసేయాలనమాట. లేదంటే ఇంకా కొంచెం కుక్ అయిపోతుందండి. ఇంకా చాలా మెత్తగా అయిపోతుందనమాట. ఇదిగోండి ఇలాగా కోల్డ్ వాటర్ వేసేసేయాలనమాట వెంటనే. సో, ఇమ్మీడియేట్‌గా లోపల నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది. అండ్ చక్కగా ఉంటుంది మన నూడిల్స్. సో, ఇప్పుడు టేస్ట్ మేకర్ ఓపెన్ చేద్దాము. ఇది సగమేమో ఈ నూడిల్స్‌లో వేసి కలుపుకుందామండి. మిగతా సగమేమో వెజిటబుల్స్ కుక్ అయ్యాక అందులో వేసి కలుపుదాము. సో, సగం ప్యాకెట్ పక్కన పెట్టేస్తున్నాను. సో, ఇది జస్ట్ లైట్‌గా ఒకసారి కలుపుకోండి. ఓకే. పాన్ హీట్ అయిపోయిందండి. చూడండి పొగలొస్తున్నాయి గదా! ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసేద్దాం ఒక్కసారే. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయొచ్చు ఏం కాదు. సో, ఇంకా మీరు వేరే వెజిటబుల్స్ కూడా వేయొచ్చండి. నేను క్యాప్సికమ్, క్యారెట్ వేశాను. మీరు మష్రూమ్స్ ఉంటే వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు. క్యాబేజ్ సో, అవి కూడా ఉంటే వేసుకోవచ్చండి. సో, ఇది ఎక్కువ కుక్ అవ్వకూడదు. కొంచెం కలర్ మారిపోయింది. వెంటనే ఇంకా కలిపేద్దామండి నూడిల్స్ ఇందులో. యాక్చువల్లీ ఈ టైంలో మనం మిగతా పేస్ట్ మేకర్ వేసేసుంటే బాగుండేది. నేను మిస్ అయ్యాను. సో, ఇప్పుడైనా కూడా కలుపుకోవచ్చు ఏం కాదు. కాకపోతే కొంచెం ఎక్కువ కలపాల్సొస్తుంది అంతే ఇంకేం లేదు. అదే వెజిటబుల్స్‌లో వేసేస్తే మొత్తం ఈజీగా మిక్స్ అయిపోయినట్టుగా ఉంటుందనమాట. అదర్‌వైజ్ పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు వేసుకున్నా కూడా ఏం కాదు. సో, అంతేనండి చక్కగా కలిపేసుకోవడమే. ఇంకేం లేదు. అయిపోయింది మన నూడిల్స్ రెడీ అయిపోయిందండి. వేరే సాసెస్ బయట నుంచి ఇంకేమి కూడా వేయక్కర్లేదు. జస్ట్ ఇది మన ఇండియన్ ఫ్లేవర్స్ తోటి నూడిల్స్ ఇప్పుడు అందరికీ ఇండియన్ ఫ్లేవర్సే నచ్చుతున్నాయి గదండీ! కారం కారంగా సో, మన ఫ్లేవర్స్ ఎక్కువగా నచ్చుతున్నాయి కదా మనకి. సో, చక్కగా సూట్ అవుతుంది అందరికి. సో, హెల్తీగా మనం ఇట్లాగా మన పిల్లలకి మనము చక్కగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి. బయట చేసే స్ట్రీట్ ఫుడ్‌లలో వాళ్ళు ఎలాంటి ఆయిల్స్ వాడతారో, వాళ్ళు మైదాతో చేసిన నూడిల్స్ వాడతారు. వెజిటబుల్స్ ఎక్కువ ఏమి ఉండవు. సో, మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే మన హెల్తీ ఆయిల్స్, హెల్తీగా ఇట్లా సిరిధాన్యాలతో చేసిన నూడిల్స్ టేస్టీగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్ లాగా ఇది మనం కెచప్ తోటి తినొచ్చు. లేదంటే మంచూరియా ఏమన్నా ఉంటే దాంతో పాటు కూడా తినొచ్చు. ఓకే అండి. ఇది వీడియో బావుందనుకుంటా. నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.